సంక్రాంతి సెలవులు ముగిశాయి. ఈ నెల 14, 15న ప్రభుత్వ సెలవులు ఉండడంతో తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఆంధ్ర సెటిలర్స్ అదేవిధంగా వివిధ పనుల కోసం ఆంధ్ర నుంచి హైదరాబాద్లో వివిధ ప్రాంతాల్లో సెటిల్ అయిన వారంతా సంక్రాంతి అంటే ఆంధ్రాలో ప్రధానంగా జరుపుకునే పండుగ సంక్రాంతికి ఎవరైతే ఆంధ్రాకు వెళ్ళారో ఇప్పుడు తిరుగుముఖ ప్రయాణం హైదరాబాదు అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి వస్తున్నారు. సో హైదరాబాద్ తెలంగాణ ప్రాంతానికి వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున జాతీయ రహదారులు ఏవైతే ఉన్నాయో విజయవాడ నుంచి హైదరాబాద్కు ఉన్న ప్రధానమైన జాతీయ రహదారి ఈ రహదారి పైన వాహనాల రద్దీ విపరీతంగా ఉంది. సో మొన్నటి వరకు సొంత గ్రామాలకు అయితే ఏదైతే పండుగ సెలవులకు ఆ ప్రాంతానికి వెళ్ళేవారు పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు వెళ్ళే సమయంలో కూడా కొర్లపాడు నకరేకల్ వద్ద ఉన్న టోల్ ప్లాజాల వద్ద అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించి మాడుగులపల్లి టోల్ ప్లాజా వద్ద కూడా విపరీతమైన వాహనాల రద్దీ ఆ 2 రోజులు ఉంది. సెలవులకు ఎవరైతే వెళ్తున్నారో వారందరూ పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులతోటి వాహనాలు కార్లు అదేవిధంగా ప్రత్యేక వాహనాలు కట్టుకొని ఇక్కడ నుంచి ఆంధ్రాకు వెళ్ళడం. సో ఇప్పుడు అక్కడ నుంచి సెలవులు పూర్తి కావడం పండగ పూర్తి కావడం తోటి మళ్ళా విధులకు వెళ్ళాలి అదేవిధంగా డ్యూటీలకు వెళ్ళాలి. కాలేజీలు చదువులు ఉద్యోగాలు ప్రతిదీ అంటే ఎవరైతే అక్కడికి వేల సంఖ్యలో అంటే ఒక్కరోజు టోల్ ప్లాజా అధికారులు తెలిపిన వివరాలు ఏంటంటే దాదాపుగా ప్రతిరోజు 1,00,000 వాహనాలు ఇక్కడ నుంచి తెలంగాణకు వస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. ఇటు జాతీయ రహదారుల సమైక్య ఏదైతే నాయి ఉందో నాయి అధికారులు కూడా వెల్లడించడం జరిగింది. అంటే సుమారుగా ప్రతిరోజు సామాన్యంగా వీకెండ్స్లో 40,000 వాహనాలు తెలంగాణ నుంచి ఆంధ్రాకు ఆంధ్ర నుంచి తెలంగాణకు వస్తే ఈ సంక్రాంతి నేపథ్యంలో ఈ 2 రోజుల పాటు అంటే దాదాపు 80,000 నుంచి 1,00,000 వాహనాలు ఇక్కడ నుంచి వెళ్తున్నాయి అంటే టోల్ ప్లాజాల నుంచి వెళ్తున్నట్లుగా అధికారులు వెల్లడించడం. ఈ 2 రోజులకు సంబంధించి దాదాపు సుమారు 2,00,000 వాహనాలు ఇక్కడ నుంచి అంటే ఆంధ్ర నుంచి తెలంగాణకు వస్తున్న పరిస్థితి. సో ఇక వాహనాల రద్దీ విపరీతంగా ఈ జాతీయ రహదారుల పైన ఉంది. ఇటు అద్దంకి నార్కట్పల్లి జాతీయ రహదారి అదేవిధంగా విజయవాడ వయా సూర్యాపేట విజయవాడ హైదరాబాద్ ఈ జాతీయ రహదారి పైన కూడా పెద్ద ఎత్తున కిలోమీటర్ల మేర వాహనాలు అంటే చూస్తూ పోతూ దాదాపుగా 100 వాహనాలు కార్లు బస్సులు అదేవిధంగా ట్రక్ వివిధ వాహనాలు మనం ఈ జాతీయ రహదారి పైన అక్కడక్కడ ఎక్కడ కానీ ఒక వాహనం కనుక ట్రబుల్ ఇచ్చి ఆగితే దాదాపు కిలోమీటర్ల మేర వాహనాల ఏదైతే ట్రాఫిక్ అంతరాయం కలుగుతున్న పరిస్థితి. ఇప్పుడు అంటే ఆంధ్ర నుంచి తెలంగాణకు విపరీతమైన వాహనాలు వస్తున్న నేపథ్యంలో అధికారులు కూడా ప్రత్యేకమైన చర్యలు అదేవిధంగా టోల్ ప్లాజాల వద్ద కూడా ఇబ్బందులు లేకుండా వెంటనే ఈ యొక్క టోల్ ప్లాజాల వద్ద ఫాస్ట్ ట్రాక్ ఏదైతే ఉందో అది అంటే సెకండ్లలో వాహనాలు వెళ్ళే విధంగా ఏర్పాట్లు అయితే తీసుకుంటున్నారు. అయితే అయినప్పటికీ మొన్న సంక్రాంతికి అక్కడికి వెళ్ళిన ఆంధ్రాకు వెళ్తున్న వాహనాల కొన్ని మొరాయించడంతో దాదాపు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడం మనం చూసినాం. సో ప్రస్తుతం అయితే ఆంధ్ర నుంచి తెలంగాణకు వస్తున్న వాహనాల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోయింది. దాదాపు రోజు 70-80 వేల వాహనాలు అంటే ఈ 16-17 తేదీల్లో పెద్ద ఎత్తున వాహనాలు ఆంధ్ర నుంచి తెలంగాణకు రావడంతో వాహనాల రద్దీ జాతీయ రహదారులపైన విపరీతంగా కనిపిస్తుంది. సో ప్రజలు అదేవిధంగా వాహనదారులు జాగ్రత్తగా వెళ్ళాలని అటు అధికారులు అయితే కోరుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మొత్తానికి సంక్రాంతి సెలవులు ముగిసిన నేపథ్యంలో లక్షలాది వాహనాల్లో ఆంధ్ర నుంచి తెలంగాణకు ఇక్కడ ఉన్న సెటిలర్స్ కావచ్చు విద్యార్థులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు వ్యాపారులు కావచ్చు వారంతా తిరుగుముఖ ప్రయాణం పట్టిన నేపథ్యంలో జాతీయ రహదారులంతా వాహనాల రద్దీతో కిటకిటలాడుతున్న పరిస్థితి నల్గొండ జిల్లాలో చూడవచ్చు. కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.